వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి టికెట్లు ఆశిస్తున్న అభ్యర్థుల బయోడేటాల స్వీకరణ కార్యక్రమం కొనసాగుతుంది. విజయవాడలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో స్క్రీనింగ్ కమిటీకి ఈ ఒక్కరోజే 220 బయోడేటాలు సమర్పించారు. ఏపీ డిప్యూటీ సీఎం చినరాజప్ప సోదరుడు నిమ్మకాయల లక్ష్మణమూర్తి తమ బయోడేటాను సమర్పించారు. పెద్దాపురం అసెంబ్లీ స్థానం నుంచి లక్ష్మణమూర్తి టికెట్ ఆశిస్తున్నారు. అలాగే జనసేన పార్టీ తరపున పోటీ చేసేందుకు మొట్టమొదటి బీఫామ్ ఇస్తారని పవన్ హామీ ఇచ్చిన ముమ్మిడివరం జనసేన అభ్యర్థి పితాని బాలకృష్ణ కూడా స్క్రీనింగ్ కమిటీకి బయోడేటాను సమర్పించారు. వీరితో పాటు పలువురు వైద్యులు, విశ్రాంత ఉద్యోగులు, యువములు, మహిళలు తమ బయోడేటాలను స్క్రీనింగ్ కమిటీకి అందజేశారు. శుక్రవారం ఒక్కరోజే సుమారు 10 మంది వైద్యులు జనసేన అభ్యర్థిత్వం కోసం బయోడేటాలను సమర్పించారు. రానున్న ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న అభ్యర్థుల నుంచి స్క్రీనింగ్ కమిటీ దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఈ నెల 12వ తేదీ నుంచి ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ 25వ తేదీ వరకు కొనసాగుతుంది. 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంట్ స్థానాలకు ఇప్పటి వరకు సుమారు 1600 మంది దరఖాస్తు చేసుకున్నారు. For more updates, please subscribe 99 TV Telugu.